రెబల్ స్టార్ ప్రభాస్ స్పిరిట్ మీద బాలీవుడ్ లో మళ్లీ బురద జల్లే గొడవ షురు అయింది. కాకపోతే ఈ ప్రాసెస్ లో స్పిరిట్ కథని, హీరో పాత్రని లీకులు చేస్తూ వంకర ప్రచారాలు మొదలుపెట్టారు. అయితే గతంతో పోలిస్తే ఇప్పుడు ఈ రూమర్లే సినిమా స్థాయిని పెంచుతున్నాయి. కారణం, ఇంతవరకు స్పిరిట్ లో హీరో పాత్ర ఎలా ఉంటుందో అంతా ఒక రకంగా ఊహించుకున్నారు. వాటికి భిన్నంగా దిమ్మ తిరిగే గ్రే షేడ్స్ ఉన్న పాత్రలో రెబల్ స్టార్ కనిపించబోతున్నాడు అన్న లీకులు హిందీ బ్యాచే ఇస్తోంది. గతంలో దీపికా పిఆర్ టీం ఇలానే డ్యామేజ్ చేస్తే వాళ్లకే మైలేజ్ పడిపోయింది. ఇప్పుడు సేమ్ అదే ప్రయత్నం, కానీ హీరో పాత్ర వరస్ట్ హీరోయిజంతో రాబోతోంది అంటున్నారు. బ్లడ్ బాత్ తప్ప కథలో ఏముంది అని అంటున్నారు. సీరియల్ కిల్లర్స్ ని చంపుకుంటూ పోయే సీరియల్ కిల్లింగ్ రౌడీ పోలీసే ప్రభాస్ అంటున్నారు. ఇలా కథ లీక్ చేస్తేనో, పాత్రకి పంచర్ చేస్తేనో స్పిరిట్ కి డ్యామేజ్ అవుతుంది అనుకుంటున్నారు. కానీ ఈ నెగటివ్ ప్రచారాలతో ఇప్పుడు స్పిరిట్ మీద గూగుల్ సెర్చ్లు, చాట్ జీపీటీ ఎంక్వైరీలు పెరిగిపోయాయి. అంటే బాలీవుడ్ నెగటివ్ పిఆర్ బ్యాచ్ తూటాలు మిస్ ఫైర్ అయ్యాయా? రెబల్ పండగని ముందే తీసుకొస్తున్నాయా? హ్యావ్ ఎ లుక్. సందీప్ రెడ్డి సినిమాలంటేనే హీరో డార్క్ షేడ్స్లో కనిపిస్తాడు. మంచితనం ఎంతుంటుందో మెంటల్ కూడా అదే స్థాయిలో హీరో ప్రవర్తనలో రిఫ్లెక్ట్ అవుతుంది. అందుకే సందీప్ హీరోయిజం అంటే కిరాక్గానే ఉంటుందనే అభిప్రాయం ఉంది. అది ఆడియన్స్కి నచ్చింది. కానీ బాలీవుడ్లో కొందరు పెద్దలు సందీప్ తీసిన కబీర్ సింగ్, యానిమల్, దిక్కుమాలిన మూవీలన్నట్టు ప్రశ్నించారు. ఇక దీపికా పదుకునే తీసుకుందామంటే తన గొంతెమ్మ కోర్కెలు నచ్చక పంపించేశారు. తన ప్లేస్లో తృప్తిని తీసుకోవడంతో అది నచ్చక దీపికా పిఆర్ టీం కావాలని స్పిరిట్ కథని లీక్ చేసిందంటారు. అయినా పర్లేదని అప్పట్లో సందీప్ గట్టిగానే ట్వీట్తో ఇచ్చిపడేశాడు. కట్ చేస్తే స్పిరిట్ ఒక దిక్కుమాలిన సినిమా అన్న నెగిటివ్ ప్రచారం మొదలైంది. స్పిరిట్లో డార్క్ హీరోయిజం చూడబోతున్నారన్న ప్రచారం పెరిగింది. సినిమా అంతా బ్లడ్ బాతే అని, అదేదో గొప్ప క్రియేటివిటీ అయినట్టు, వైలెన్స్ తప్ప వ్యవహారం లేదు, ఆ దర్శకుడి దగ్గరన్నట్టు నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే ఇలాంటి యాంటీ ప్రమోషన్స్తో డ్యామేజ్ జరుగుతుందనుకుంటే అది కూడా స్పిరిట్కి ప్లస్ అవుతుంది. ఎలా అంటే పలానా సినిమాలో ఘోరమైన రొమాన్స్ ఉందని అప్పట్లో షకీలా సినిమాల మీద విషప్రచారం చేశారు. విచిత్రం ఏంటంటే ఆ ఘోరమైన రొమాన్స్ ఏంటో తెలుసుకునేందుకు ఊహించిన దానికంటే జనం ఎక్కువ థియేటర్స్కు క్యూ కట్టారు. కట్ చేస్తే ఇప్పుడు స్పిరిట్లో సీరియల్ కిల్లర్స్ని చంపి రౌడీ పోలీస్ అన్న నెగిటివ్ ప్రచారం కాస్త స్పిరిట్కి ప్లస్ అవుతుంది. అదేంటో తెలుసుకునేందుకు గూగుల్ సెర్చ్లు, చాట్ జీపీటీల్లో ఎంక్వైరీలు పెరిగాయి. ఇది చాలు బాలీవుడ్ నెగిటివ్ ప్రచారాలు సందీప్, ప్రభాస్ల దగ్గర పనిచేయవని చెప్పడానికి. ఇప్పటి వరకు స్పిరిట్ అంటే కోపంతో దారి తప్పిన పోలీస్ కథే అనుకున్నారు. కానీ గ్రే షేడ్స్ ఉన్న ఒక డార్క్ పోలీస్ ఎలా సీరియల్ కిల్లర్స్ మీద రివెంజ్ తీసుకున్నాడో అన్న పాయింట్తో ఈ సినిమా రాబోతుందని తేలింది. లీకులతో డ్యామేజ్ చేద్దామనుకున్న బ్యాచ్ ఈ సినిమా మీద అంచనాలు పెంచేందుకు పరోక్షంగా కారకులవటంతో సీన్ రివర్స్ అవుతున్నట్టే కనిపిస్తోంది.